కింద పడుతుందనుకుంటారు. ఫస్ట్ ఆనర్ రండి కూర్చోండి అంటే ఇదిగో రండి అనకు రారా అను అంటాడు. ఫస్ట్ వాడు మొగాడైతే కూర్చో అంటే నువ్వు నుంచో అను నేను సంతోషిస్తా అంటాడు వాడు ఫస్ట్ వాడు. నెగిటివ్ ఫీల్ అవ్వదు. మీరు కూర్చో అన్నారంటే వాడు నన్నేది కూర్చోమంటే నా దుంపదే గాని మీరు నుంచో అనండి నన్ను ఒక గంట నుంచోబెట్టండి వాకిట్లో నా పాపాలు సహం పోయినట్టు భావిస్తానంటాడు. మీరేదో పని చేసుకుంటూ నా వంక చూడకుండా గంట ఉండండి, లేదా ఎందుకు వచ్చాడు ఈ వ్యధ అని తిట్టండి నా పాపాలు కొనసాగిపో. అది వీడి మతం. అది వీడు ఫైల్ తీస్తే మీకు కనిపించేవన్నీ ఇలాంటివి. ఇంకా వాళ్ళకి ఎవరన్నా దండం పెడితే అయిపోయాయి. పలసటిలో వాళ్ళకి దండం పెడితే యువతలకు వచ్చి అదంతా గుండెల్లో ఇంత బరువు నెప్పి అది ఎక్కడ పారిపోయాలో తెలియదు. అది పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు. అంటే 2-3 రోజులు గిలగిల్లు ఆడిపోతారు. వాడు దండం పెట్టారు ఏమిటి దండం వేడి నాకే దండం వేడి ఈ దండం ఎక్కడ పెట్టినట్టుగా తిరుగుతారు. అది అంటే అది ఒక రకమైన యూనిలాటరల్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. దానికి పేరు పెట్టలేము. మనం చూడవలసిందే, ఇక్కడ కెంటను చదవవలసిందే, చదివి అక్కడ చూడవలసిందే. అంటే ఇంకేం లేదు. ఇక్కడ చదవటం అంటే సాంఖ్యం, అక్కడ చూడటం అంటే యోగం. సాంఖ్యం యోగం రెండు. ఇదొకటి బాగా పల్సటిలా తప్ప ఇంకా దేనికి లేదు. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి సెక్స్ లైఫ్ విషయంలో పల్సటిల్లా వాళ్ళు వీడు పల్సటిల్లా అని దొరికినట్టుగా ఇంక తేలిక ఇంకేటకు వాళ్ళు ఇంత తేలిక దొరుకుతారు. లైఫ్ మొత్తం మీద ఏ వయస్సులో అయినా సరే మీ ఇష్టం. వాళ్ళకి ఏ డెఫినెట్ ఎవర్షన్ టు సెక్స్ లైఫ్. స్త్రీ పురుష సంబంధం అనగా ఏహ్యము, అసహ్యము, నీచమని వాళ్ళ ఐడియా, పాపము, దోషం అనే ఐడియా. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫేవరబుల్ ఇంక్లైన్ టు మ్యారేజ్. వివాహము అన్నచో సదభిప్రాయం ఉండనే ఉండదు. పెళ్ళే మీరు కూడా అట్లా చెబుతారండి. చదువుకున్నాడు పెద్దవాళ్ళు అంటారు. వాడు పెళ్లి చేసుకున్నాడని గుర్తుండదా చెప్పేవాడు. ఏదన్నా చెప్పండి ఇది ఒకటి చెప్పకండి అని అంటారు. వాడు అగస్త్య మహర్షి దగ్గర శిష్యుడు చదువుకుంటూ ఏరా పెళ్లి చేస్తూ అమ్మమ్మ మీరు ఇంకేమో దూకుండా దూకేస్తాను నదిలో ఇది చెప్పకండి అంటే ఆయన అన్నట్టు పెదముడు అడుగుతున్నాయను అది ఎవరికైతే వెధవా నోము అని చెప్పి చేసేవాడిని చెప్పించేవాడిని నా ఎదుర్కొన్న వండుకొని వెళ్ళిపోము. వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ శాపం వచ్చి కప్ప అయిపోయాడు. ఇంకో కప్పతో మ్యారేజ్ అయిన తర్వాత కానీ వాడి శాపం వచ్చినాలేదు. ఏదో కళ తెనాలి రామకృష్ణుడు వచ్చాడు, కోండరామ వచ్చాడు. వీళ్ళకి అలాంటి వాళ్ళు అనమాట. కప్ప కథ అలాంటి వాళ్ళు మ్యారేజ్. వాళ్ళ అంటే సామాన్యంగా వ్యూస్ ఈ అవర్షన్లో ఉన్న బై కంపల్షన్ మ్యారేజ్ అంటూ ఓ మాట చేశాక వాడు అలా రొటీన్ గా ఇష్టం లేకపోయినప్పటికీ జీవితం సాగిపోతుంది. కానీ ఒక డిగ్రీ దాటి పల్సటిలా పేషెంట్కి క్రానిక్ పల్సటిలా పేషెంట్ మెంటల్ సింప్టమ్స్ ఉన్నట్లయితే మీరు గమనించకుండా మ్యారేజ్ చేసినట్లయితే ది లైఫ్ ఆఫ్ బోత్ విల్ బి షాటర్డ్ అండ్ మిజరబుల్. అది గమనించుకోవాలి. అంటే అది ఎంత డిగ్రీలో ఉంది? థాట్స్ గానే ఉందా, కాన్సెప్ట్స్ గా ఉందా, బిలీఫ్స్ గా ఉందా, ఐడియల్స్ గా ఉన్నదా, లేదా ఇంకా ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎంటర్ అయిందా? ఇన్సానిటీకి స్టెప్స్ అవన్నీ. కంప్లీట్ గా లైఫ్ లో ఎంటర్ అయిందంటే మ్యారేజ్ చేసిన వ్యాక్యూమ్ బ్రేక్ ఇంకేం లేదు. వాళ్ళకి అలా తీసుకెళ్లి ఆవిడ కూర్చుంటుంది, వీడిక్కడ నుంచున్నాడు. ఆయన ఇంట్లోకి వస్తే ఈవిడ ఇంట్లో నుంచి విడిపో. ఫర్ ఇయర్స్ దే సఫర్ లైక్ దట్. అంటే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ దాటి హస్బెండ్ ఇంట్లోకి వస్తే వైఫ్ బయటకు వెళ్ళిపోతుంది. ఏమవుతుంది 2-3 ఏళ్ళు అయిన తర్వాత? యూ కెన్ వెరీ ఈజీలీ ఇమాజిన్ ది ఫెలోస్ విల్ బి మిజరబుల్ ఇన్ లైఫ్. ఇంకేం వాడేం చేయడానికి వీల్లేదు ఆవిడేం మ్యారేజ్కి. అందుకని ముందు మ్యారేజ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా ఉంటుంది. మేల్స్లో కూడా నాట్ అట్ ఆల్ ఇంక్లైన్ టు మ్యారేజ్. ఇప్పుడు మంచం పడుకుంటే కింద ఇవన్నీ కనిపిస్తాయండి. కింద పడుకుంటాయి. అన్నం
పెరుగు అన్నం పప్పు అన్నం తినమంటే చిన్నగా పచ్చగా మంచిగా వేసుకుని మజ్జిగ పెరుగు పోస్తే అందులో నీళ్లు పోసి కలుపుకుని తింటారు. అంటే మజ్జిగ అన్నం తినవండి అవ్వాలి కానీ పెరుగు అన్నం తినవండి అవ్వకూడదని. మంచి గుడ్డలు పుట్టిస్తే తొడుక్కోరు, ఇంత అంగవస్త్రం కట్టుకుంటారు, సెక్స్ అపీల్ వెళ్ళి ఉంటుంది. అలాగా చిరిగిపోయింది మాసిపోయింది అలా వేసుకుని తిరుగుతుంటారు. ఏం చేతంటే ఈ బతుకు ఎంతకంటే ఎందుకు ఇక్కడికే ఎక్కువ అని. మీరు అదృష్టవంతులు కాబట్టి ఈ కష్టాన్ని కట్టుకున్నా కానీ అన్నట్టుగా ఉంటుంది. ఇది పరిస్థితి ఇలా తెలియజేస్తుంటారు. నెక్స్ట్, వీళ్ళు మ్యారేజ్ చేశాక కూడా ఫ్యామిలీ లైఫ్ ఎవర్షన్తో ఒక్కొప్పుడు బలవంతంగా ఫ్యామిలీ లైఫ్ అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు మెంటల్ ఫ్రేమ్ కి ఫిజికల్ ఫ్రేమ్ కి విపరీతమైన దెబ్బతులు. అంటే దే టేక్ ఇట్ యాజ్ వెరీ ఇండీసెంట్ అండ్ వెరీ అబ్సీన్ అండ్ అన్కూత్ యాక్ట్ దే హ్యావ్ డన్. జీవితంలో అపచారము పాపము క్షమించరా అనేటువంటిది జీవితంలో కలుషము కల్మషము అనుభవిస్తుంది. మరి ఎట్లా ఉంటుంది మెంటల్ గా? సైకలాజికల్ మెకానిజం అంతా షాటర్ అయిపోతుంది సార్. మరి మైండ్ లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఫిజికల్ బాడీ దాన్ని బట్టి సోరిగ్గా ఎఫెక్ట్ అవుతుంది కదా. కనుక బాడీలో మొట్టమొదటిగా వచ్చే చేంజ్ ఏమిటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. మెంటల్ డిస్టర్బెన్స్ తో మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మెన్సెస్ అలాగా ప్రొలాంగ్ అయిపోవటం, అంటే 4-5 రోజులు ఆలస్యం, లేదా 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4-5 నెలలు అవ్వదు. యంగేజ్ లోనే బాధలు విపరీతంగా పెరిగిపోవడం, మెన్స్ ఆలస్యం అయిపోవడం, ఉన్న బాధలన్నీ కూడా అగ్రివేటెడ్ వెన్ మెన్సెస్ ఈజ్ డిలేడ్. మన మోడాలిటీస్ లో వస్తాయి. ఇది బాగా ఎక్కువ. అసలు మెన్సెస్ మామూలుగా కూడా ఎప్పుడైనా ఒక నెల 2 నెలల తర్వాత అయినా కూడా ఫ్లో వెరీ వెరీ లిటిల్, వెరీ స్కాంటీ, స్రావము చాలా తక్కువ, అసలు లేకుండా మొదలైన. దాన్ని తగ్గట్టే కడుపు నొప్పులు, నడుము నొప్పులు ఇంకా చెప్పక్కర్లేదు. తర్వాత సైకలాజికల్ ట్రబుల్స్, దేయాలు, చేతబడులు ఎక్కువైపోతాయి. ఇది డిలే అయిన కొద్దీ, మెన్సెస్ సైకిల్స్ డిలే అయిన కొద్దీ మన ఇంటి మీద అందరికీ కూడా ఎవరో ఏదో పెట్టే చెడి పెట్టారు, లేకపోతే ఆ ఇంటి మీద ఇంకా ఉడికే కుటుంబాలు కట్టలు దూకుతూ ఉంటాయి, దెయ్యాలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కువ, ఇది ప్రొలాంగ్ అయిపోతే దెయ్యాలు జనసంఖ్య ఎక్కువ అవుతుంది ఇంట్లో. ఇలాంటివన్నీ ఉంటాయి డిస్టర్బెన్స్. ఇదొకటి. వీళ్ళకి పల్సటిల్లా 10 50 ml కావాల్సి వస్తాయి ఈ మెంటల్ సింటమ్స్ తో ఉన్న వాళ్ళకి. ఇస్తే ఏమవుతుంది, ఇమీడియట్ గా మెన్స్ట్రల్ సైకిల్ సెటిల్ అయ్యి మెంటల్ సింటమ్స్ బెటర్ అవుతాయి. ఈ 200లు 30లు వీటికి లొంగేది కాదు. ఆ కేసెస్ వేరు చెబుతా. 6 అద్భుతంగా పనిచేస్తుంది పల్సట కొన్ని డబ్బులకి. వాళ్ళకి 200 వేసినా 50 m 10 m వేసినా పని చేయకపోగా హారం జరుగుతుంది. కొన్ని కేసుల్లో 30 రత్నంలో పనిచేస్తుంది, మడిలా. అది చెప్పుకోను. అజీర్ణం, జ్వరం, పల్సటిల్లా తాలూకు సింటమ్స్ తో వచ్చిందనుకోండి, ఎంత వేయాలి? 6 వేయాలి. మొన్నటి బంగారు తండ్రి లేచి కూర్చుంటాడు. అదే 30 వేస్తే మొన్నటి సాయంత్రం దాకా పడుతుంది. 200 వేస్తే 4-5 రోజులు. 1 m వేస్తే పని చేయదు. అడిగి భాష ట్రాన్స్లేషన్ లేదు. ఒకే ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ను వాటిలో ఉన్న తోటీలాగా ఉంటాయి. వైటల్ ఫోర్స్ను, ఈ డ్రగ్ను, ఏది అంత హై పొటెన్సీలో వేస్తే. తక్కువ పొటెన్సీలో కావాల్సి వచ్చినప్పుడు అంత ఎక్కువ పొటెన్సీ వేసినప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఫ్రేమ్ ని అందుకోదు. మందేమో సైకలాజికల్ ఫ్రేమ్ మీద వెతుకుతూ ఉంటుంది జబ్బుని. జబ్బు ఫిజికల్ ప్లేన్ లో ఉంటుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, అజీర్ణం అంటే ఎట్లాగా. కనుక పల్సటిల్లా ఇప్పుడు చెప్పిన ఇందా నుంచి చెప్పిన కేసులకి అన్నిటికీ కూడాను 10 m 50 m లేదు. తర్వాత ఒకటే డోసు, జన్మ మొత్తానికి 1-2 డోసులు.
ఆ డోసు వేసిన తర్వాత 6-7 నెలల లోపల మళ్ళీ డ్రగ్గులు తిప్పి మారు ఇది కాదు అది అని అనుకున్నట్లయితే ఇంకా డాక్టర్కి పేషెంట్కి లైఫ్ లాంగ్ గా అనుబంధము, సంబంధము, బంధము, తర్వాత వాడికి డేమో వీడికి డేమో అలా పెడుతూ ఉంటుంది బండి. వాడు టచ్కి పెట్టుకున్నా సరే ఎమర్జెన్సీ అయితే తప్ప, అంటే అడ్వాన్స్డ్ కేసులు, టిష్యూ చేంజెస్ వచ్చిన కేసులు అయితే తప్ప, అట్లాంటి కేసుల్లో ముందే మనం చూసుకోకుండా 10 ml 50 ml వేసామంటే మనం డేంజరస్ ఫెలో వస్తాం, దేవాయ అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. అంటే న్యూట్రలైజ్ చేయవలసి వస్తుంది వెంటనే ప్రాణం మీదకి వచ్చి. ప్రాణం మీదకి వచ్చి న్యూట్రలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సీ ఏడిచినట్టుంది అనుకోండి, టూ హై. కానీ అలాంటి డెలివరీ లేకుండా చూసి టూ హై పొటెన్సీ వేయాలి ఈ కేసు క్యూర్ కావాలంటే. కానీ వేసామంటే ఇంకో డ్రగ్ చచ్చికి పెట్టుకున్నా వేయకూడదు అనుకున్నా రోజుకు ఒక రకం సింటమ్స్ వస్తాయి, వారానికి ఒక రకం సింటమ్స్ వస్తాయి, 15 రోజులు ఓమాట వాడు అలా నడుము లగేస్తుంది అంటాడు. ఇలా కూర్చుంటే కొంచెం అలా చోట కూర్చుంటే కాసేపు కూర్చుంటే నీరుక్కుపోతుంది జిల్లా అనేది కొంచెం నయం కావాలి అంటే రూస్టాక్స్ అని వేయకూడదు. తడవ కోసం మాయబజార్లా ఉంటుంది, వారం 10 రోజులు ఉంటాయి ఈ సింటమ్స్. ఈ లోపల అవి పోతాయి, కానీ ఈ లోపల రూస్టాక్స్ వేస్తే అసలు పనిచేస్తున్నట్టు ఉంటాయి. అక్కడెక్కడో ఇంటనే ప్రాణం మీదకి వచ్చాయి. ప్రాణం మీదకి వచ్చి న్యూట్రలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సీ ఏడిచినట్టుంది అర్థం, టూ హై. కానీ అలాంటి డేంజర్ లేకుండా చూసి టూ హై పొటెన్సీ వేయాలి ఈ కేసు క్యూర్ కావాలంటే. కానీ వేసామంటే ఇంకో డ్రగ్ చచ్చికి పెట్టుకున్నా వేయకూడదు అనుకున్నా రోజుకు ఒక రకం సింటమ్స్ వస్తాయి, వారానికి ఒక రకం సింటమ్స్ వస్తాయి, 15 రోజులు ఓమాట వాడు అలా నడుము లాగేస్తుంది అంటాడు. ఇలా కూర్చుంటే కొంచెం అలా చోట కూర్చుంటే కాసేపు కూర్చుంటే నీరుక్కుపోతుంది లేచి ఇలా అనేది కొంచెం నయం కావాలి అంటే రూస్టాక్స్ అని వేయకూడదు. తడవ కోసం మాయబజార్లా ఉంటుంది, వారం 10 రోజులు ఉంటాయి ఈ సింటమ్స్. ఈ లోపల అవి ఎట్లా పోతాయి, కానీ ఈ లోపల రూస్టాక్స్ వేస్తే అసలు పనిచేస్తున్నట్టు ఉంటాయని నడుచుంటూ అక్కడెక్కడో 7వ అంతస్తు మీద పరంజా మీద ఎక్కి పనిచేస్తూ ఉంటాడు 50 ml పల్స్ ఇలా. వాడికి ఆ పరంజా వెరగనను కింద పడిపోతాడు. అప్పుడు ఇంకా ఇస్తుంది అది కేసు పేషెంట్ కాదు డాక్టర్. పల్స్ల పద్ధతులు అసలు పొటెన్సీ పద్ధతులు. లాస్ట్ ఫైనలీ చెక్ చేయరు మెంటల్ సింటమ్స్ లో వెళ్ళది. ఫ్యూచర్ ఈజ్ డార్క్, వాళ్ళకి ఎప్పుడు కూడా అది ఉంటుంది. ద ఫ్యూచర్ ఈజ్ డార్క్ అంటే ఏటో రాబోయే మాకు చెడ్డ రోజు ఎట్లా ఉంటుంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఎట్లా ఉంటుందండి, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందండి కొంచెం చెప్పండి, జాతకం చెప్పండి, చేయి చూసి చెప్పండి. జాతకం తేలేదు, చేయి చూసి చెప్పండి. చేయి తేలేదు, మోహన్ చూసి చెప్పండి. ఏం లేదంటే ఊరికే మీరు అడిగిన టైంను బట్టి చెప్పండి, అదేమి బాగుండదండి. లేదండి మీ నోటి మీదకే ఏదైనా చెప్పండి. ఏం చెప్పంటారు ఆయన, నెక్స్ట్ ఇయర్కి బాగుంటుందని చెప్పండి. ఇది ఇచ్చేటప్పటికి డాక్టర్స్ లో లాగే ఎస్ట్రాలజర్స్ లో కూడా అంటే కామన్ సెన్స్ అనేది లేకుండా ఏ సైన్స్ చదువుకున్నా కానీ వీ డూ ది గ్రేటెస్ట్ సిన్ అంటే గాడిదలే చదువుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 8కి చంద్రుడు వస్తున్నాడు, నీకు డేంజరస్ టైం ఫస్ట్ లో వాళ్ళకి చెప్పేస్తారు. చెప్పేట్టుగా నెక్స్ట్ ఇయర్ కోసం చూస్తుంటారు. అలా ఇంకా ఎట్లాగో అయిపోయింది కనుక మీ నాన్నగారు 2వ పెళ్లి ఎట్లాగో చేసుకుంటారు కనుక అంటే సరిపోతుందని వాడి ఉద్దేశం. ఇలా డెవలప్ చేసుకుంటారంటే ఆ గాడిద కొడుకు ఒక్క వాగుడు జాతకం చూసి వాగినందువల్ల సి హౌ రెస్పాన్సిబుల్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ విత్ అదర్స్. కనుక అందుకనే వెనకటి రోజుల్లో ప్రతి డొనేషన్ పేరు లంచం కట్టుకునే ఉండకూడదు కింద మెడిసిన్ ఎస్ట్రాలజీ ఇవి నేర్పేవాడు కాదు. బికాస్ ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ ట్రేడ్ అండ్ కామర్స్. 20,000 కట్టి డొనేషన్ కడతాం అంటే మెడికల్ కాలేజీలో సీట్ ఇవ్వడం, అలాగా డిబేటింగ్ ది సైన్సెస్ ఉండేది కాదు. గ్రీసులో లేదు, ఈజిప్ట్లో లేదు, ఇండియాలో లేదు, చార్డియాలో లేదు, ఎక్కడా లేదు. కోపడకండి, కోపడు మీరు చేయగలిగింది ఏం లేదు. బికాస్ వీఆర్ లైక్ దట్. ఇప్పుడు ప్యాలియోలిథిక్ స్టేజ్లో ఉన్నాం. దే ఆర్ సో సేక్రెడ్, ఎందుకంటే మనం డీల్ చేస్తున్నటువంటి మెకానిజము సో పయస్ అండ్ నాట్ మ్యాన్ క్రియేటెడ్, cannot be replaced, and the whole machine is imported from a foreign unknown land.
పార్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్. తీయగలడు కానీ ఏ డాక్టర్ అయినా పన్ను తీయమంటే తీస్తాడు, కన్ను తీయమంటే తీస్తాడు, కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంచేత మరి మెడిసిన్, ఎస్ట్రాలజీ ఇట్లాంటిది ప్రతి విధంగా సీట్ ఇచ్చి చదవనీయకూడదు. అది డొనేషన్ గట్టి సీట్ చూసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఇది అవతల పెళ్లిలో వసూలు చేస్తాడు. అది అందరికీ తెలుసు, మామూలు సీక్వెన్సే కదా. ఆవిడ కూడా ఎంబీబీఎస్ నేను చేసుకుంటానంటాడు. మరి అయితే అంత కట్నంగా ఎవరు అయితే అప్పుడు వసూలు చేసుకుంటానికి ఏముండదు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రజల మీద దండుతారు. ఈవిడ మెటర్నిటీ పెడుతుంది, ఆయన ఫ్రెటర్నిటీ పెడతాడు. పీపుల్ దగ్గర నుంచి ఫ్రెటర్నిటీ. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ ఈజీలీ కాల్ డిబేసింగ్ అండ్ డిబాచింగ్ పైస్ అండ్ డివైన్ సైన్స్. వీళ్ళు ఈ పల్సటిల్ వాళ్ళు లాంటి వాళ్ళు విక్టిమైజ్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు ఏది కెమమిల్లా కాదు, సారీ, పల్సటిల్లా, ఇగ్నేషియా, కాఫీ, హయస్యామస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు అవతల వాళ్ళు ఎంత కొంచెం సందేహం పెడితే ఆ సందేహం ఉంటుంది, బుర్రలో వెళ్ళదక్కడి, బుర్రలో తీసేయకండి వీల్లేదు. ఇంకా పైన డాక్టర్లు మెంటల్ కేసెస్ కి చేయడానికి సొల్యూషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ మెడిసిన్ లో లేవు గనక వీళ్ళకి ఆ సెడేషన్ అనేటువంటి పేరుతో నానా రకమైన అడ్డమైన మందులు వేయటం తప్ప ఇంకా చేసేది లేదు. అంటే స్లీపింగ్ పిల్స్ వేయటం, కళ్ళకు పోస్తే నిద్ర పట్టకపోతే, ఆ లోపల ఐడియా ఉంటే అది పోదు, పోకపోతే ఏం చేయాలో వీడికి తెలియదు. పోనీ సైకలాజికల్ అడ్వైజ్ ఇద్దాం, సైకలాజికల్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిద్దాం, వాడు చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు వరకు అప్ టు డేట్ ది మోస్ట్ మోడర్న్ సైకాలజీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వితౌట్ సొల్యూషన్స్. మీరు నిద్ర పట్టడం లేదంటే ఎందుకు నిద్ర పట్టడం లేదో 3 నిమిషాల్లో చెప్పగలరు. నిద్ర పట్టకపోతే ఏం చేయాలో చెప్పడానికి ఏమీ లేదు. దరిద్రగుడ్ సైన్స్. 21st సెంచరీలో ఉన్న సైకాలజిస్ట్స్ ఈ పుస్తకాలన్నీ మ్యూజియంలో అట్టే పెడతారు, జూలో. ఇలాంటివి చదువుకునే విడవలు ఉండేవాళ్ళు 20th సెంచరీలో. Because we are spending thousands and thousands of dollars upon no solution but a description of the problem, and we are still illogical and unpsychological, and we call it psychology. సలిమంట కాల్చుకునేందుకు పనికొస్తాయి 21st సెంచరీలో ఇప్పుడున్న సైకాలజీ పుస్తకాలు. సొల్యూషన్స్ లేవు. మాకు సొల్యూషన్స్ అక్కర్లేదండి, రీజన్స్ చాలంటే ఇడియట్ అనమాట. సొల్యూషన్స్ అక్కర్లేదు. జబ్బు ఎలా తగ్గాలో అదెందుకంటే ముఖ్యం. అసలు జబ్బు వస్తే ఎట్లా వస్తుందో చెప్పండి అంటే వాడు ఇడియట్ అనాలే, మనిషి అనాలే. జబ్బు కారణాలు చెప్పండి, జబ్బున సొల్యూషన్స్ అవి వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. కారణాలజీ డిపార్ట్మెంట్ వేరు, ప్రోగ్నోసిస్ వేరు, సిమ్టమటాలజీ వేరు, పెథాలజీ వేరు. మరి చివరికి తగ్గటానికి సంబంధించిన ఆలజీ, తగ్గాలజీ లేదు డిపార్ట్మెంట్. ఉన్నవన్నీ లెక్కితే క్రోనాలజీ మీరు. ఈ పల్సటిల్ వాళ్ళ మీద ఎట్లా పనిచేస్తాయి అట్లాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వచ్చి సైకాలజీలో టెస్ట్ చేసి బుర్రంతా మీకు హోప్ తక్కువ అండి, మరి హోప్ తక్కువ ఏం చేస్తున్నాం? హోప్ అనేది వాళ్ళలో అది వరకు ఉంది, మనం ఏం చేస్తున్నాం? తీసేస్తున్నాం పంచర్ పెట్టి. See what wonderfully criminal scoundrels we are in speaking like that. మీ కాన్ఫిడెన్స్ తక్కువ అండి అని సైకాలజిస్ట్ చెప్పాడు. నువ్వు తక్కువ అవుతున్నావు, నువ్వు కాన్ఫిడెన్స్ పోతుంది. అవునో కాదో ఒక్క మాట ఆలోచించుకోండి. అంటే తూకంగా బంగారాన్ని గురిగింతలాగా వెయ్యాలి మాటలు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇంత హారం చేయగలిగినటువంటి అవే మాటలు మీరు అటుపక్క వేస్తే ఎంత హెల్ప్ చేయగలుగుతాయో చూడండి. ఆ మాత్రం చేయలేరా? ఆ మాత్రం చారిటీ లేనప్పుడు వీ కాంట్ కాల్ విత్ డర్టీ ఫేస్ దీస్ ఫెలోస్ హ్యూమన్ బీయింగ్స్. హారం చేయడానికి ఇంత పదాలు వేసి ఇది ఈనాడు తగ్గలేదు, గొంతునొప్పి క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్తే వాడి బుర్రలోకి పోదు. ఇంకా అంత చౌకబారుగా వాడి బుర్రలో ఐడియా తీసుకురాగలిగినటువంటి అంత పోటెంట్ గా ఉన్న వరుడిని, అంత పోటెంట్ గాను వాడి మైండ్ లో కాన్ఫిడెన్స్ ఇండ్యూస్ చేయడానికి వాడచ్చు అనేటువంటి కామన్ సెన్స్ లేనటువంటి బొక్కలో డాక్టర్ అవుతాడా, సైకాలజిస్ట్ అవుతాడా? దీన్ని బట్టి తెలుసుకోవాలి ఎంత పవర్ఫుల్ వర్డ్ అనేది, ఎంత పనిచేస్తుందో. అది ఏం పని చేయించేటట్లు వాడితే వీడు డాక్టర్ అవుతాడు అది తెలియదు.
వాడికి ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఏదన్నా తగ్గేటట్టు మాట్లాడితే డాక్టర్ అవుతాడా, నీకు కాన్ఫిడెన్స్ లేదని చేస్తే డాక్టర్ అవుతాడా? ఇదంతా కమర్షియలైజేషన్ కారణం వల్ల. ఏదో రకంగా వాడు అందుకు ఏడ్చాడు, నేను అందుకు ఏడ్చాను అన్నట్టు జీతం కోసం మేము, డొనేషన్స్ కోసం వాళ్ళు, సీట్ల కోసం వీళ్ళు, తర్వాత ప్రజలు దండుకు తిండి కోసం వాళ్ళు, అందరూ ఒక చోట ఓగుబడిదారులు అంతా చేరారు అన్నప్పుడు ఎవడికి పడుతుంది? ఇలా కాదు నాయన ఇలా చెప్పాలి అని చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ పోతుంది. పేషెంట్స్ ఇలా అయిపోతారు. ఒక్క మాట తేడా మాట్లాడినట్టయితే షాటర్ అయిపోతారు. సైకలాజికల్ గా దెబ్బ కొట్టిందంటే తర్వాత వాళ్ళకి క్యూర్ అవ్వదు. ఇవన్నీ చెప్పాలి. అవి చెప్పకుండా మెడిసిన్ చెప్పకూడదు. అవి చెప్పాక మెడిసిన్ చెప్పడానికి టైం లేకపోయినా వాడిని బలాతో తినేయవచ్చు రోడ్డు మీద. బికాజ్ వీ డోంట్ వాంట్ సో మెనీ నంబర్ ఆఫ్ డాక్టర్స్. మంచి బాగా చెప్తే బాగా చేసుకునేటువంటి వాడు ఒక్కొక్కటి సార్. అందుకని ఇంటికి ఒక్కరు తయారవ్వండి చాలు. డాక్టర్ అంతగా కావాల్సి వస్తే మీరు చెప్పినటువంటి లిమిటేషన్స్ లో ఊళ్ళ దగ్గర పెట్టుకుని మంది వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి. కనుక ఈ సైకలాజికల్ గా ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఈజ్ డార్క్ అన్నటువంటి ఒక క్రౌడ్ వీళ్ళ మైండ్ లో ఉంటుంది. ఫ్యూచర్ ఈజ్ డార్క్. పల్సటిల్లా, లైకోపోడియం, ఇగ్నేషియా, టూజా, యాసిడ్ ఫాస్, ఓపియం, కెమోమిల్లా, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అందరికీ కూడా ఫ్యూచర్ ఈజ్ డార్క్. And the beautiful psychologists, doctors and astrologers, they contribute their idiotic nature to aggravate these things. Astrology వాడి దగ్గరికి వెళ్ళినా వాడు పొడపొక్కల వ్యవహారం చేస్తాడు. అదిగో శని వస్తున్నాడు, శని ఉన్నాడు, శని వాడు ఎక్కడ లేక ఎక్కడ పోతాడు? వాడు ఎక్కడో ఒకడు ఉండాలి కదా. వాడు అదుగు చూసా ఊళ్ళో కానిస్టేబుల్స్ ఉన్నారంటే ఎట్లా మరి వాళ్ళకి ఎక్కడో ఒకటి ఉండాలి కదా. వాడు కూడా వాడు ఊరికే చూసి వీడింటో వాడున్నాడు, వాడింటో వీడున్నాడు అని చెబుతూ ఉంటాడు. గురుడింటో బుధుడు, బుధుడింటో గురుడు అద్దెకున్నారు. వాడు సర్వెంట్ విని 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 వాడికి అర్థం కాలే చెప్పాట, బాబు ఈ ఎవరికి సొంత లేవా అని చెప్పాడు. ఈ గ్రహాలన్నిటికీ వాడింటో వీడున్నట్టు వీడింటో. నీకు 46 సంవత్సరంలో గండం ఉంది అంటాడు. తీసేయగలరా లోపల నుంచి ఎలాంటిది పడితే పల్సటిలా పేషెంట్లో ఐడియా. మీకు నాకు కనుకైతే గండం ఉందంటే ఏంటంటే చెప్పిన వాడికి ఏముంది, లేకపోతే ఎందుకు చూద్దాం అనిపిస్తుంది. 46 సంవత్సరానికి గండం అవుతుందంటే యూ మస్ట్ బి హ్యావింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ సైకాలజీ అని చెప్పాడు. వాడు తన 45 సంవత్సరాల గురించి వాడికి డ్రెడ్ ఉంది అని మనకి చెప్పాడని కామన్ గా తెలుసుకుంటాం. అన్కాన్షియస్ గా వాడు 45 సంవత్సరంలో వాడికి ఏదో గండం ఉందని మనకు తెలుస్తుంది. ప్రతివాడికి చదువుతూ ఉంటాడు నేను 45 సంవత్సరంలో గండం ఉందని. ఎందుకంటే వాడికి ఉంటుంది, సబ్ కాన్షియస్ గా లోపల ఉంటుంది. వాడికి ఏది ట్రూ అది అందరికీ వేసి రుద్దుతూ ఉంటాడు. జాతకం చూసి చెప్పాట అంటే పోదు పల్సటిలా వాళ్ళ మైండ్ లో పడితే. వీళ్ళు ఎవరి మైండ్ లో పడ్డా పోదు. పల్సటిలా మరీ టచ్ అన్నాను కదా. ఓ మాట ముద్ర పడ్డదంటే ఇంకా పోవటం లేదు. కనుక మంచి ముద్ర పడేయండి. పల్సటిలా పేషెంట్స్ కనుక మీ దగ్గరికి వస్తే వాళ్ళు పల్సటిలా అని తెలుసుకున్న కొద్దీ మీరు ఇండ్యూస్ కాన్ఫిడెన్స్, వాళ్లలో ఇన్స్పిరేషన్ పుట్టించండి. ఇమోషన్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇమోషన్ అంటే ఎర్రబురద లాంటిది అన్నమాట, ఆవేశం. ఈ జిల్లాలో పాపం ఆస్తమా ఉంటే ఆవేశం. ఈ జాలర్పేట అక్కడి నుంచి వచ్చి కొత్తగా వచ్చిన రోజుల్లో మాకు తెలిసేది ఏమిటి నాయన నీకు బాధ, ఆవేశం అండి అన్నాడు. ఆవేశం అంటే భావక వెళ్ళి కవిత్వం రాసి పారేస్తూ టెక్స్ట్ బుక్ అయినా వేసుకుంటారు. ఆవేశం ఏమిటిరా మాకు తెలిసేది కాదు. కొన్ని పదాలు కొత్తల్లో గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాడిని నేను. వాడు ఏమిటి దబ్బండి బడేటండి అన్నాడు. బడేట్ చేసిందంటే బడేట్ ఏంటి అండి? అవునండి. మరి ఏంటండి బడేటండి అండి. బడేటంటే ఫ్లూ, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు, నడు నొప్పులు ఇవన్నీ కలిసి బడేట్ చేసిందని. వాడు ఇన్ని మాట్లాడినా బడేటండి అంటాడు. 2 నదులు ఉన్నాయి వాడికి మాకు మధ్య, కృష్ణా గోదావరిని. అప్పటి రోజుల్లో 72లో కొత్తగా వచ్చాయి ఇక్కడికి. లాంగ్వేజ్లో అట్లాగే ఏమిటి దగ్గర అడిగితే లా బులీమి అని చెప్పింది ప్రొఫెసర్స్ లో ఆవిడ. లా బులీమి నో యూ డిస్క్రైబ్ ఇట్. చస్తామా మనకేం తెలుసు మేడం, యూ డిస్క్రైబ్ ఇట్ అంటే
పులింది ఏమి తెలియదు అయోమయ. సరే అండర్లై తీసి పక్కన పెట్టుకున్నాను అని సాయంత్రం రా మందులు తెప్పించి ఇస్తానని చెప్పారు. ఏంటా మిగతావన్నీ రాసుకుని ఇలా అందరికీ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేసాను వెళ్ళిపోయారు. ఇది అయిన తర్వాత మా హోస్టెస్ ని వాళ్ళని పిలిచి ఇదేమిటని అడిగా. అయితే మన పడేటే అంతకంటే ఇంకేం లేదు. సరిగ్గా తలనొప్పులు, ఒళ్ళు నొప్పి, జలుబు, నడు నొప్పులు, ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే వచ్చినవి ఇవే. మన ఈ జాలార్పేట వాళ్ళు మరి బడేటేనంటే అన్నారే, అదే ఆవిడ ఫ్రెంచ్ లో అన్నది బడేటని. అంటే ప్రాంతానికి ప్రాంతానికి పదాలు వేరే ఉంటాయి కొన్ని కొన్ని. వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ హీ మీన్స్ బిఫోర్ వీ ప్రిస్క్రైబ్. అది జాగ్రత్తగా ఉండాలి. అది లేకపోతే 2 రోజులు అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేయాలి. మొహమాటానికి ఏదో ప్రిస్క్రైబ్ చేస్తే తుండు లేచిపోతుంది. ప్రిస్క్రైబ్ చేయడంలో ఉండాలి. వీళ్ళకి ఫ్యూచర్ ఈజ్ డార్క్. మాకు రోజులు బాగోలేదు, ఎప్పుడు టైం బాగోలేదంటాడు. మాకు టైం బాగోలేదంటాడు ఆయన పల్స్లో. ఏమిటో అంటే గ్రహగతులు బాగోలేదు, గ్రహాలు బాగోలేదు, ఇల్లు బాగోలేదు, ఏమిటి వాస్తు బాగోలేదు, ఇల్లంతాడో దూలం బాగోలేదండి. ఇంటికి దూరం బాగోలేదు సార్. ఎదుర్కొంటే రోడ్ అది ఎప్పుడో వేశాడు వస్తారు, ఆ రోడ్డు బాగోలేదంటాడు. చెట్టు చివరికి అన్నీ అయిపోయి ఫ్రమ్ ఇవి లేదని జనరల్స్ లోకి వెళ్ళాలిగా. జనరల్ సింటమ్స్ మాకు ఈ ఊరు వచ్చి రాలేదు. జనరల్స్ అంటే అసలు ఈ ఊరే బాగోలేదు. ఇవన్నీ ఫాల్సిటీల తాలూకు లక్షణాలు. అంతేగాని మన ఈ ఫ్యూచర్ బాగుంటుందని వీడు అనుకోడు. వీడు ఒక్కొక్కడు ఒక్కో రకం. లైకోపోడియం వాడికి తన ఆఫీసులో ఉండగా ఇంట్లో భార్య గాని ఎవరన్నా సడన్ గా కొలాప్స్ అయితే అని అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉండగా కొడుకు మెడ్రాస్ లో ఉన్నాడు, సడన్ గా బస్ కింద పడితే పక్షుల్ని ఇది లేకపోవడం. అలాగే ఇగ్నేషియా వారికి ఆ గదిలో ఉన్నవాడు ఈ గదిలో ఉన్నవాడిని ఒరే అనిపించాడు. ఒరే అనిపించాడంటే ఎవరికైనా ఏదన్నా చచ్చిపోయినారా లేకపోతే తాగబోతున్నారా, నథింగ్ షార్ట్ వచ్చింది. అది ఇగ్నేషియా వాడికి ఏం తెలుస్తుంది, ఏమి లేదు. వాడు కాపీలు పంతారు తక్కువైతే చేర్చా కంపలే పిలుస్తుంది. అది మరీ టచీగా ఉంటారు వాడు ఇగ్నేషియా వాడు. కింద పడితే ఏదో ఎవడో మీద పడేసుకుని నలిగిపోయాడు, క్రష్ అయిపోయాడు. ఏమంటే డస్టర్ కింద పడదు పని. ఇవి డ్రగ్స్ వాళ్ళందరికీ ఉన్నాయి ఈ రోగాలు. యాసిడ్ ఫాస్ట్ వాడు ఆఫీసులో కూర్చుని ఇలా చూస్తే సడన్ గా గణగణ ఈ ఫైర్ సర్వీస్ కారు ఎడుతూ ఉంటుందండి. అది వినిపిస్తే తన కాలనీ అంతా తగలడుతూ, తన ఇల్లు ఉంటుంది అక్కడెక్కడ, అది ఇంకేం తగలడదు, అక్కడ తగలడుతూ ఉందని వాడి ఉద్దేశం. ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని కూడా దీన్ని ఏమంటారు అప్రహెండ్